మరాఠాస్ మన ఫస్ట్ గుర్తొచ్చే పర్సన్ అంటే మరాఠాస్ అంటే శివాజీ గుర్తొస్తాడు. రీసెంట్గా సంభాజీ కూడా గుర్తొస్తున్నాడు అందరికీ, రైట్? మరాఠాస్ జనరల్గా వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అని అంటే ఎర్లీ మరాఠాస్ గురించి మనకు తెలియాలి అని అంటే ఇక్కడ శివాజీ గురించి కాదు మనం మాట్లాడేది మరాఠాస్ ఎవరు అనేది. మనకి బహమనీస్ అని ఒక కింగ్డమ్ ఉంటుంది. ఓకే, ఆ బహమనీస్ డిజింటిగ్రేట్ అయ్యి మన హైదరాబాద్ ఏంటి గోల్కొండ. ఓకే, గోల్కొండ, బీజాపూర్, బీదర్, బేరార్, అహ్మదానగర్. అంటే బహమనీస్ కింగ్డమ్ ఎన్ని స్టేట్స్గా డిజింటిగ్రేట్ అయింది? టోటల్ 5 స్టేట్స్. ఓకే, అందులో మనం ఉండేదే గోల్కొండ. అందుకని చూడండి మీకు గోల్కొండ కుతుబ్ షాహీస్ అని వస్తారు, నిజామ్స్, వీళ్ళంతా కూడా గోల్కొండ రీజన్. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మరాఠాస్ వైజ్ వన్ పర్సన్ బీజాపూర్. బీజాపూర్లో ఒకటి కర్ణాటక రీజన్. ఓకే, అంటే అహ్మదానగర్ మహారాష్ట్ర రీజన్. అహ్మదాబాద్ అంటే అహ్మదాబాద్ మీన్స్ గుజరాత్, అహ్మదానగర్ అంటే మహారాష్ట్ర. సో ఈ మరాఠాస్ ఎవరి దగ్గర వర్క్ చేసేవారు అని అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ బీజాపూర్, అహ్మదానగర్ వీళ్ళ దగ్గర వర్క్ చేసేవారు. ఎందుకు అని అంటే బీజాపూర్ కర్ణాటక రీజన్, దిస్ ఆల్సో డెక్కన్ ఏరియాలోకి వస్తుంది అహ్మదానగర్ మహారాష్ట్ర. ఇక్కడ వాళ్ళ దగ్గర వర్క్ చేసేవారు. ఆ వర్క్ చేస్తున్న ప్రాసెస్లో శివాజీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నేమ్, హిజ్ నేమ్ మాలోజీ భోంస్లే. మనకి మరాఠాస్లో కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. మీకు మనకి ఫేమస్ సింగర్ ఉన్నారు ఆసా భోంస్లే, వాళ్ళు భోంస్లేస్ అన్నమాట కమ్యూనిటీ. అలాగే మనకి పేష్వాస్ అని కమ్యూనిటీస్ ఉన్నది, పేష్వాస్. అలాగే గైక్వాడ్స్ విన్నారా? గైక్వాడ్స్, హోల్కార్స్. అంటే మహారాష్ట్రలోనే మరాఠాస్లోనే డిఫరెంట్ కమ్యూనిటీస్, బట్ శివాజీ రిలేటెడ్ టు భోంస్లే. సో మాలోజీ భోంస్లే ఒక సోల్డియర్గా జాయిన్ అవుతాడు. ఎవరి దగ్గర? ఈ ముస్లిం రూలర్స్ దగ్గర. ఇంకా చెప్పాను కదా వీళ్ళందరూ ఎక్కడ వర్క్ చేస్తున్నారని చెప్పాను. మరాఠాస్ అందరూ కూడా ముస్లిమ్స్ దగ్గర వర్క్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ రీజన్స్ ఏంటి? బీజాపూర్ అండ్ అహ్మదానగర్. తిను బీజాపూర్ దగ్గర వర్క్ చేస్తుంటాడు మాలోజీ భోంస్లే. శివాజీ గ్రాండ్ ఫాదర్ వచ్చేటప్పటికి హిజ్ నేమ్ సాజీ భోంస్లే. ఫాదర్ వచ్చే టైంకి తిను మంచి ఆఫీసర్ రేంజ్కి వెళ్ళిపోతాడు, ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ రేంజ్కి వెళ్ళిపోతాడు. ఎవరు? శివాజీ ఫాదర్. అందుకని అప్పుడు ఏంటంటే ముస్లిమ్స్ ఏం చేసేవారంటే హయ్యర్ అఫీషియల్స్కి శాలరీస్ ప్లేస్లో ల్యాండ్స్ ఇచ్చేవారు. అలా దీనికి ఏ ల్యాండ్ ఇస్తారు అంటే పూనా, అంటే ప్రజెంట్ పూణే, ఆ టైంలో మనం కాల్ చేసేది పూనా ఇచ్చారు. ఇప్పుడు షాజీ భోంస్లే తర్వాత ఎవరు వచ్చారు? వాళ్ళ అబ్బాయి శివాజీ వచ్చాడు. అంటే శివాజీకి ఏ రీజన్ ఉంది ఇప్పుడు? పూణే రీజన్ ఉంది. అలా మరాఠాస్ వచ్చింది, శివాజీ వరకు వచ్చాం మనం. శివాజీ 1627 బర్త్, డెత్ 1680. శివనేర్ అని ఒక ప్లేస్ ఉంటుంది పూణేకి దగ్గరలో, అక్కడ తన బర్త్ ప్లేస్. ఓకే, అయితే శివాజీ లైఫ్లో రోల్ ప్లే చేసిన పర్సన్స్ కొంతమంది ఉన్నారు. అందులో ఫస్ట్ పర్సన్ ఎవరు అని అంటే వాళ్ళ మదర్. విన్నారా నేమ్? శివాజీ మదర్ నేమ్ జిజీబాయ్. సమ్ బుక్స్లో జిజియాబాయ్ అని ఉంటుంది. తను ఫస్ట్ నుంచి అంటే శివాజీకి మదర్ జిజీబాయ్ ఆర్ జిజియాబాయ్, ఇద్దరు గురువుస్ ఉంటారు. ఒక పర్సన్ నేమ్ కొండదేవ్, ఎనదర్ పర్సన్ నేమ్ మీకు తెలిసిన పర్సనే భక్త రామదాస్, సమర్థ రామదాస్. వీళ్ళ 3 మెంబర్స్ శివాజీ లైఫ్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఏ విధంగానంటే జిజీబాయ్ చిన్నప్పటి నుంచి కూడా
హిందూ బిలీఫ్స్ గురించి, హిందూ ట్రెడిషన్స్ గురించి, అంటే చెప్పాలంటే హిందూయిజం గురించి శివాజీకి ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ చెప్తూ ఉంటుంది. సేమ్ హిజ్ గురు, ఇక్కడ 2 గురుస్ చెప్పాను కదా, రామదాసు స్పిరిచువల్ గురు, కొండదేవ్ అనే పర్సన్ అడ్మినిస్ట్రేటివ్ గురు. అడ్మినిస్ట్రేటివ్ గురు మీన్స్ తనకు వార్ టెక్నిక్స్, అడ్మినిస్ట్రేషన్ టెక్నిక్స్, అంటే రిజెంట్ అనమాట, గైడ్ కంప్లీట్గా. సో ఇద్దరు గురువుస్, ఒక పర్సన్ ఏమో స్పిరిచువల్ వైజ్, అనదర్ పర్సన్ ఎవరు అడ్మినిస్ట్రేషన్ వైజ్, ఎలా వార్స్ చేయాలి, ఎలా టెక్నిక్స్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్పేది తిను. సో ఇప్పుడు శివాజీకి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది, వాళ్ళ అమ్మ కానీ రామదాస్ కానీ హిందూ రిలీజియన్ గురించి చెప్తున్నారు, హిందూయిజం గురించి చెప్తున్నారు. వీటితో పాటు మరాఠాస్ని యూనిటీ చేయాలని చెప్పారు. ఎందుకంటే మరాఠాస్ అందరూ ఏమైపోయారు, డిజింటిగ్రేట్ అయిపోయారు, ఒక్క ప్లేస్లో లేరు, ఎక్కడికి మొత్తం కంప్లీట్గా వాళ్ళు స్ప్రెడ్ అయిపోయారు. సో వాళ్ళందరినీ ఒక ప్లేస్కి తీసుకురావాలి, అలాగే మన హిందూయిజాన్ని రివైవ్ చేయాలి అన్నది నేర్పుకుంటూ వచ్చారు. మీరు శివాజీ పోస్టర్స్ ఎప్పుడైనా చూసారా? ఏం అబ్జర్వ్ చేశారు? స్వార్డ్, ఓకే, ఇంకా ఇండియన్ ఫ్లాగ్, ఒక రెడ్ కలర్ది, ఎప్పుడూ రెడ్ కలర్ పట్టుకుని ఉంటాడు, అంటే లైక్ సఫ్రాన్ కలర్. ఓకే, ఒకసారి ఏం జరుగుతుంది అంటే రామదాస్ ఉన్నారు కదా, దాని దగ్గర స్పిరిచువాలిటీ అంతా నేర్చుకున్నాడు కదా, శివాజీ కింగ్ అయిపోతాడు. అయిపోయిన తర్వాత ఒకరోజు జనరల్గా తన ఫోర్ట్ నుంచి చూస్తూ ఉంటాడు అనమాట. చూస్తూ ఉంటే రామదాస్ అని ఆయన, అంటే ఈయన గురువు, ఏం చేస్తారంటే తను ప్రతి ఇంటికి వెళ్ళి ఫుడ్ అడుగుతూ ఉంటారు, అంటే భిక్షాటన చేయటం అనమాట. చేస్తూ ఉంటే శివాజీకి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకని? శివాజీకి స్పిరిచువల్ గురు, తన గురువు వేరే వాళ్ళ దగ్గర అంటే ఆల్మోస్ట్ బెగ్గింగ్ కదా భిక్షాటన అంటే, అది చూసి చలించిపోతాడు. వెంటనే ఏం చేస్తాడంటే తన పర్సన్ పిలిచి ఒక లెటర్ రాసి శివాజీ తన గురువుకి పంపుతాడు. చదువుతాడు, లెటర్ చదువుతాడు. చదివి నెక్స్ట్ డే శివాజీని మీట్ అవ్వడానికి వస్తాడు. మీట్ అయితే వెంటనే తను లేస్తాడు. అందులో ఏం రాసి ఉంటుందంటే లెటర్లో, గురు మీ దగ్గరే నేను అన్నీ నేర్చుకున్నాను, మీరు ఎలా ఉండడం నాకు నచ్చలేదు, నా రాజ్యాన్ని మీరు తీసేసుకున్నాను అని చెప్తాడు. మరాఠాస్ రాజ్యం అంటే శివాజీది ఏదైతే ఉందో ఆ పూనా ఉంది కదా, ఆ రీజన్ మీరు తీసేసుకోండి, మీరు మాత్రం ఇలాగా ఉండడం నాకు నచ్చలేదని చెప్తాడు అనమాట. అంటే అప్పుడు గురువు ఏం చెప్తాడంటే, రామదాసు నువ్వు నాతో రా, నేను ఏం చెప్పినా నువ్వు వినాలి కదా అంటాడు. సరే అని చెప్పంటే వెళ్తే, ఇప్పుడు ఎవరు వెళ్తారు? శివాజీని తన గురువు కూడా, ఇద్దరు కూడా దేనికి వెళ్తారు? భిక్షాటనకి వెళ్తారు. నార్మల్గా ఇప్పుడంటే మనకి బెగ్గర్స్ ఎవరైనా వచ్చారనుకోండి, మన వాళ్ళు చాలా గ్రేట్ ఫెలోస్ కదా, ఏం చేస్తారు? మిగిలిపోయిన ఫుడ్, స్టోరేజ్ ఫుడ్ అన్నీ తీసి ఇచ్చేస్తారు కదా. అప్పట్లో అలా ఉండేది కాదు. ఎందుకంటే భిక్షాటనకి వెళ్ళారంటే ఎవరు వెళ్ళేవారు? జనరల్గా సైంట్లు, సాధువులు ఈ టైప్ వెళ్ళేవారు కదా. అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే రైస్, వెజిటేబుల్స్ ఇచ్చేవారు. అది తెచ్చుకొని వీళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి, అంతేగాని ఒకరు ప్రిపేర్ చేసింది ఇచ్చేవారు కాదు. సో ఇప్పుడు శివాజీని వాళ్ళ గురువు వెళ్ళారు కదా, వాళ్ళ గురువు వెళ్ళినప్పుడు అంతగా ఏమి ఇచ్చేవారు కాదు. బట్ శివాజీని ఎప్పుడైతే చూసారో వాళ్ళు కొంచెం అంటే స్పెషల్గా ట్రీట్ చేశారు. అయిపోయింది, వచ్చారు ఈవినింగ్కి అంతా కూడా అన్ని చోట్ల తీసుకుని కలెక్ట్ చేసుకుని వచ్చారు, ఫుడ్ ప్రిపేర్ చేశారు, ఇద్దరు తిన్నారు. ఇప్పుడు శివాజీ అన్నాడు, గురువుగారు నన్ను భిక్షాటన చేయించారు ఈరోజు, ఇంకా నేను ఏం చేయాలో చెప్పను, మీరు ఏం అడిగినా నేను కాదన్నా అని చెప్తాడు. అంటే శివాజీది రాజ్యం నేమ్ ఏంటంటే స్వరాజ్యం, తెలుసు కదా మీకు, స్వరాజ్యం. నీ స్వరాజ్యం నాకు ఇచ్చేసావు అంటే నీది కాదు, ఇప్పుడు నీకు మరలా ఇస్తున్నాను నేను, నీది కాదనుకుంటే నువ్వు రూల్ చేయాలి. ఎవరిది అది? ఇప్పుడు రామదాసుది, నీకు ఇస్తున్నాను నేను, నువ్వు రూల్ చేయడం ఎలా చేయాలి? నీది కాదు అది, వేరే వాళ్ళది నువ్వు రూల్ చేస్తున్నావు అని జాగ్రత్తగా చేయని చెప్పి ఏం చేస్తానంటే, సైంటిల్ జనరల్గా ఒక షాల్వా లాంటిది ఉంటుంది కదా, మీరు చూసిన ఆ ఫ్లాగ్ ఏదైతే ఉందో అది తనకి ఇస్తాడనమాట. అప్పటి నుంచి శివాజీ ఎప్పుడు కూడా ఏం చేశాడు, ఆ క్లాత్ ఏదైతే ఇచ్చాడో అది ఎప్పుడు ఉంటుంది తనతో పాటు, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్వోర్డ్, మీరు మేబీ మీకు తెలిసి ఉండొచ్చేమో, మీరు మరాఠాస్ని ఎప్పుడు చూసినా సరే భవానీ అని అంటుంటారు. మనకి ఈ మహారాష్ట్రలో తుల్జాపూర్ అని ఒక ఏరియా ఉంటుంది. సో అక్కడ ఉండడం వలన పాపులర్లీ నోన్ తుల్జా భవానీ.
అంటే మనకు తెలిసిన కొన్ని సోర్సెస్ ప్రకారం శివాజీ బాగా స్పిరిచువల్ ఉన్న పర్సన్ అవ్వడం వలన ఆ చుట్టూ ఈ ముస్లిం రూలర్స్ అందరూ హిందూ టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు కదా. అందుకని ఎస్పెషల్ చెప్తున్నా మీకు, ఎప్పుడు జరిగిన అల్లర్లన్నీ ఎవరి టైంలో జరిగాయని అంటే ఔరంగజేబ్ టైంలో జరిగాయి. బికాజ్ ఔరంగజేబే టెంపుల్ని డిస్ట్రాయ్ చేయడం, రిలీజియస్ కన్వర్షన్స్, పీపుల్ని చాలా టార్చర్ చేసేవాడు రిలీజియన్ వైజ్. సో అందువల్ల ఈవిడ గాడ్డెస్ చాలా కోపం వచ్చి సరైన పర్సన్ గురించి వెయిట్ చేస్తుందని శివాజీ వచ్చిన తర్వాత శివాజీకి ఈ స్వోర్డ్ అనేది ఇచ్చింది అని, ఆ స్వోర్డ్తోనే తను ఫైట్ చేశాడు మొత్తం అంతా. అంటే మరలా దీని వెనక వేరే స్టోరీ ఉంది. ఆ భవానీ దగ్గర ఉన్న స్వోర్డ్ యాక్చువల్గా రావణాసురుడు శివుడు ఇస్తాడు. దాన్ని చంద్రహాస్ అంటారు. విన్నారా నేమ్? చంద్రహాస్. అలా నెమ్మది ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు శివాజీ దగ్గరికి వచ్చింది. దాంతోనే తను వార్స్ చేస్తాడు. అందుకనే మీరు అబ్జర్వ్ చేయండి, శివాజీ సైన్యం కంపేర్ చేస్తే మొఘల్స్ సైన్యం అనేది చాలా పెద్దగా ఉంటుంది. కానీ ఎప్పుడు ఎవరు డిఫీట్ అయిపోతుండేవారు అని అంటే ఔరంగజేబు ఆర్మీ ఎక్కువ డిఫీట్ అయిపోతూ ఉండేది. ఓకే, దిస్ ఈజ్ వన్ పార్ట్.